నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నది? మొన్న కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. కొంతమంది ఇది అందరం కలిసే ఉన్నామని చెప్పడంలో భాగంగా ఒక ప్రయత్నం కేసీఆర్ చేసిండు, ఇది ఒక స్కెచ్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు వాళ్ళిద్దరూ ఒకటే కవితను పక్కన పెడుతున్నారు అంటున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళుగా డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నది? మరి నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు. అసలు ఏ నిప్పు లేకుండానే ఆ నిప్పుని బయట ఉన్న వ్యక్తులే క్రియేట్ చేస్తున్నారా, తయారు చేస్తున్నారా, పొగని క్రియేట్ చేస్తున్నారా? డిస్కస్ చేద్దాం. నా ముందు గాదే ఇన్నే గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే అన్న. నమస్తే. యా, సో మీకు తెలిసినంతగా నాకు తెలిసి ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు ఏం జరుగుతుందని. అంటే సోర్స్ కావచ్చు ఆర్ అనాలిసిస్ కావచ్చు, మీ అంచనా ఏంటి అసలు? అంటే ఏదో ఉన్నదా, లేదు అసలు ఏమి లేకుండానే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చను ముందుకు తీసుకెళ్తున్నారా? ఏమి లేదు అనడానికైతే ఆస్కారం లేదు. ఎందుకంటే చారిత్రక నేపథ్యం అది. చరిత్రలో మనం చాలా పార్టీలను చూసినాం. అంటే ఇట్లా కుటుంబాలు ఏర్పాటు చేసిన పార్టీలను చూసినాము, లేకపోతే కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన పార్టీలు చూసినాం, ప్రాంతీయ పార్టీలను చూసినాం, లేకపోతే ఇతర పార్టీలను కూడా మనం చూసినాం. మీరు ఏ పార్టీని తీసుకున్నా కానీ ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా అంతిమంగా తగాదాలు లేకుండా, గొడవలు లేకుండా ఎవరో ఒకరు దాంట్లో కైవసం చేసుకున్నటువంటి చరిత్ర మనకున్నది. ఇప్పుడు మా బాల్ ఠాక్రే ఎంత పెద్ద గొప్ప ఉద్యమం పోరాటం చేసిన, సేమ్ జాతీయ నేపథ్యం, స్థానిక నేపథ్యం, ప్రాంతీయ నేపథ్యాన్ని బేస్ చేసుకునే కదా ఆయన కూడా చేసింది. ఆ కుటుంబం ఏమైంది? బాల్ ఠాక్రే పార్టీ ఏమైంది? అంటే ఎన్సిపి శరద్ పవార్ గారి పార్టీ ఏమైంది? ఈవెన్ తృణమూల్ ఏమైంది? లేకపోతే మొత్తంగా కూడా జేడీయూ కావచ్చు, మధ్య చాలా పార్టీలు, ప్రతి పార్టీలో మనం ఇవన్నీ మనం చూస్తా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే మొత్తం 3 స్తంభాల ఆట, కేసీఆర్ పక్కన పెడితే 3 స్తంభాలే కదా. ఈ 3 స్తంభాల ఆటలో ఏదో ఒక స్థాయిలో అంతిమంగా ఎవరికో ఒక్కరికే ఈ పీఠం దక్కుతుంది, ముగ్గురికైతే దక్కదు కదా. ఇప్పుడు మనం చూసిన ఎన్టీఆర్ పార్టీలో ఎన్టీఆర్ని దించేటప్పుడు ఏదైతే ఇద్దరు అల్లుళ్ళు కలిసి, వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎంత చేసిండ్రో, ఎన్ని రకాలుగా వాళ్ళు కలుసుకొని అలై బలై చేసి ఎంత చేసిండ్రో మనం చూసినాం. ఏమైంది? ఆఖరికి ఒక్కడే మిగిలిండు కదా, చంద్రబాబు మిగిలిండు. వెంకటేశ్వరరావు ఎక్కడాడు, రూపాయలు లేకుండా పోయిండు. సరే, ఇప్పుడు ఆమె ఏమిదో బీజేపీలో పోయింది, ఎంపీ అయింది, అదేదో ఉన్నది. కానీ అంటే ఇట్లా మనం ఏ పార్టీలో తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ సమస్యలు తప్పవు. రాజశేఖర రెడ్డి పార్టీ ఏమైంది? అంటే వైఎస్ఆర్సీపీ ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది? చివరికి పైసల కోసం కూడా తనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆమె షర్మిల కావచ్చు, ఇవన్నీ అక్కడికే వచ్చినాయి కదా. కాబట్టి మన ముందు కనపడే చరిత్ర కానీ, గతంలో మనం చూసిన చరిత్ర కానీ, ఇవన్నీ కూడా అక్కడికే దారి తీసినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇక్కడ కూడా ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు అది వేరే ఉంటుంది, ఒక పాలనాపరమైనటువంటి హోదాలో ఉన్నప్పుడు వేరే ఉంటుంది. అప్పుడు అన్ని కప్పిపుచ్చుకపోతుంటాయి. ఎప్పుడు కూడా సంక్షోభంలోనే, ఇప్పుడు వయసు మీద పడతా ఉంటే రోగాలన్నీ బయటపడతాయి అంటాం కదా. అట్లనే ఇప్పుడు వీళ్ళకు కూడా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, వాళ్ళు అనేక రకాల కేసులు వస్తున్నాయి, ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు ఎవరి దారి వాడు చూసుకోవాలనే ఉంటుంది. భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా ఎవరు బతుకు అందన్నట్టే బతకడానికి ఏ పొజిషన్ లో ఉంది వారు? ఏ పొజిషన్ లో ఉన్నది వారు? మన కనపడే కాటికైతే రోజు రోజుకు పెరుగుతున్నది. ఓకే, రోజు రోజుకైతే పెరుగుతుంది. ఎవరి మధ్యలో ఉన్నది? ముగ్గురు మూడా, లేకపోతే ఎవరు ఎటువైపు ఉన్నారు? ముగ్గురికి 3 రకాలుగా ఉన్నారు. ముగ్గురు. తండ్రి ఇంకొక ఆయన లైన్ ఆయనదా? ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నా అని ఆయన అనుకుంటాడు. అట్లా లేదు, అట్లా ఉండదు. ఆయనను పట్టించుకుంటారా వీళ్ళు? వీళ్ళు ఏమనుకుంటారు? కేటీఆర్ఏ నెక్స్ట్ అనే ధోరణిలో కేసీఆర్ ఉండడానికి కూడా వీళ్ళు బలంగా అభిప్రాయపడుతున్నారు, హరీష్ అండ్ కవిత కూడా. కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్ వరకు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఎవరి పనులు వాళ్ళకి నడిచాయి. అరే నీకేం కావాలా, నీ పని నువ్వు చేసుకో, అంతే, నీ పని నువ్వు చేసుకో.
పొలిటికల్ పని చేసుకో, ఆర్థికపరమైన పనులు చేసుకో, నీ పైరవులు చేసుకో, నీ సంపాదన చూసుకో, నీ నువ్వు చూసుకో, నీకు ఎవరైనా అడ్డొచ్చిండు అనేది ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు కదా ఇది. ఇప్పుడు ఏంటిది, మళ్ళా 2028 అనేది అందరికీ కనపడుతున్నది. 2028లో ఎవడు అనేది ఇప్పుడు అల్టిమేట్ గా వారసత్వం అంటే ఇక అది ఉన్నదే కదా, చరిత్ర చెప్తున్నది. ఎవరి ఆలోచనలైనా కొడుకు ఫస్ట్ ఉంటాడు. కేసీఆర్ కూడా కేటీఆర్ ని చేయాలనుకుంటున్నాడు. వినంది ఎవరు? ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి హరీష్ ని కలిసిండు, దేనికోసం కలిసినట్టు? ఏముంటది, ఏం లేదు బావా, మనంతా ఒకటే, మనం మంచిగా చెడు, అంతేనా? నువ్వేమనుకోవద్దు, నువ్వు లేదు నేను లేను, నేను లేదు నువ్వు లేవు అని ఇట్లా మన ఇద్దరం లేనిది కేసీఆర్ లేడు అని ఇట్లేదో ఉంటది. కానీ ఇప్పుడు అంత ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా 2 రోజుల కింద, కేటీఆర్ కి నాయకత్వం ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. అది మనసులోంచి వచ్చిందేనా అది న్యాచురల్ గా? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పైకి చెప్పడానికి, క్యాడర్ని కాపాడుకోవడానికి, సంక్షోభాన్ని లేదని చూయించుకోవడానికి పనికొస్తుంది. కానీ మనసులో ఉన్న బాధ, ఇప్పుడు నేను తీవ్రమైన బాధలో ఉంటా, మీరు ఫోన్ చేస్తే ఏమంటా? అంతే కదా, బాగున్నారా అంటే బాగున్నానే అంట. నేను బాగలేను, నేను ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా అని మొదలు పెట్టాం కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన కూడా ఏంటంటే లౌక్యం మెయింటైన్ చేస్తారు. ఎవరైనా లౌక్యం మెయింటైన్ చేస్తారు. సరే, కవిత ఏమో మొండిది కాబట్టి వాడెవడు వీడెవడు తూకి సమ్యాకిస్క అన్నట్టు ఉంటుంది. కానీ ఈయన లౌక్యం మెయింటైన్ చేస్తాడు కదా. ఇంకోటి, కవిత వరకు వచ్చినప్పుడు ఉండేటువంటి ఆ వారసత్వ హక్కు అంటాం కదా, అది వేరే ఉంటుంది. హరీష్ వరకు వచ్చినప్పుడు వేరే ఉంటుంది. ఈయన ఎంత లేదన్నా కుటుంబం వారసుడు అవతల కుటుంబమే కదా, అంతే కదా. కాబట్టి కవిత మాట్లాడినట్టు, కవిత చేసినట్టు ఇప్పుడు ఆయన చేయకపోవచ్చు. కానీ మనసులో బాధ లేదు, ఆవేదన లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు అని అయితే అనుకోవడానికి వీలు లేదనైతే మనకు కనపడతా ఉన్నది. లేకపోతే ఆయనతోటి సన్నిహితంగా మాట్లాడే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతా ఉన్నది. చరిత్ర ఎప్పుడు కూడా గట్లే మనకు అనేక సందర్భాల్లో చూసినాం. కేటీఆర్ని నేను అనుకోవడం అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు ఆయన నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తారు అనేది అయితే జరగని పనిగానే కనపడుతుంది. మీ అంచనా ప్రకారం ఈ 1-2 years లోనే పెద్ద బ్లాస్ట్ జరగబోతున్నదా? అది ఏ రూపంలోనైనా కావచ్చు. అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు మొదలైతా ఉన్నది. ఆల్రెడీ కవిత అయితే ఏదో తన మార్గంలో తను పోతున్నట్టు మాట్లాడుతూ ఉన్నది, దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నట్టు కనపడుతుంది. హరీష్ మాత్రం ఇంకా ఇప్పటికి కూడా గుమ్మరంగానే ఉంది. ఇప్పుడు హరీష్ కి ఆల్రెడీ కేసీఆర్ పొగబెట్టిండు. ఇప్పుడు హరీష్ ఉన్నంత కాలం కేటీఆర్ ఎట్లాగో లేచే పరిస్థితి లేదు. ఇతన్ని నష్టమో కష్టమో బయటికి పంపిస్తేనే కేటీఆర్ కొంత ఎలివేషన్ దొరుకుతుంది అన్న ఒక అంచనాకు వచ్చిండని అంటున్నారు. ఉండొచ్చా? తప్పదు అది, ఎందుకంటే వాస్తవం కూడా అది. హరీష్ రావు నీడ ఉన్నంత వరకు, హరీష్ రావు ఫేస్ ఉన్నంత వరకు కేటీఆర్ లేవడం అనేది అసాధ్యం, కష్టం. అది ఎందుకంటే హరీష్కి 99 నుంచి, అంటే మేము కలిసినప్పటి నుంచి నేను చెప్పేది, అంతకుముందు నుంచి ఆయన ఇక్కడ పాలిటెక్నిక్ ఎర్రమంజరి కాలనీలో ఉండేది. ఎవరు? చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అప్పుడు ఈయన పాలిటెక్నిక్ చేసేది, మేదిపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునేది. అప్పుడు ఈయన ఇంట్లోనే ఉండేది, ఎర్రమంజిల్లో ఆయన క్వార్టర్లోనే ఉండి ఆయన కాలేజీ పోయి రావడం, మిగతా పనులన్నీ చూడడం, ఆయనకు కావాల్సిన మంచి చెడు అదంతా. అప్పుడు శోభదన ఎక్కువ ఇక్కడ ఉండిపోయేది కాబట్టి ఆయన ఎక్కువగా మంచి చెడు చూసేది. కాబట్టి అప్పటి నుంచి మొదలుకుంటే ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువగా ఎలివేట్ అయ్యిండు. మొత్తంగా కూడా ఆయనకు సంబంధించిన పనులన్నీ కూడా ఆయనే చూస్తూ వస్తున్నట్టుగా తెలుసు. 99లో మేము కలిసినప్పటి నుంచి కూడా పెద్దగా ఆయన మా చర్చల్లో కూర్చోవడమో చేయకపోయేది. కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తిగత పనులన్నీ కూడా ఆయన చూసేది. తర్వాత ఎప్పుడైతే పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయనని ఫస్ట్ ఆయనని ప్రచార పబ్లిసిటీ సెక్రటరీ ఏదో పెట్టాం మేము ఫస్ట్ కమిటీలో. దాని తర్వాత ట్రెజరర్ పెట్టినాం. ఇట్లా వచ్చింది. కానీ ఈయన పని విధానము, ఆయన కమిట్మెంటు, తర్వాత రాక్షసునిగా పనిచేసే విధానం ఏదైతే ఉందో అది మనందరికంటే కేసీఆర్కి ఎక్కువనే తెలుసు. కాబట్టి హరీష్ ఫేస్ ఉన్నంత వరకు, హరీష్ ఉన్నంత వరకు ఈ కేటీఆర్ ఎదగడము, కేటీఆర్ ఎలివేట్ కావడం అనేది అది అసాధ్యం అనేది ఆయనకు కూడా బాగానే తెలిసి ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు
అని అనుకుంటే ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు బాగా ప్రమోట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు కూడా. కేటీఆర్ రాము చూడు, రాము అంటాడు, కేటీఆర్ కూడా అన్నాడు, రాము చాలా గొప్పగా మాట్లాడుతుండు కదా, గొప్పగా ఎదుగుతున్నాడు కదా, ఇంగ్లీషు, హిందీ, తెలుగు దాదాపుగా నా స్థాయిలోనే ఆయన ఎదుగుతున్నాడు కదా అనే పద్ధతిలో మెల్లమెల్లగా నాయకత్వం దగ్గర కూడా మాట్లాడుతుందని తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ బట్టి చూస్తే ఏమనుకుంటారు ఎవడైనా, ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఎవరితో అయితే మాట్లాడుతుండో హరీష్ చెప్పడం గ్యారంటీ ఏంది, తెలియదని గ్యారంటీ ఏంది, తెలుస్తుంది కదా. కాబట్టి ఆయన కేసీఆర్ మెదడులో ఏముందనేది పసిగట్టలేనంత అమాయకుడు కాదు హరీష్. ఓకే, ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాడు కదా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మనకు కనపడే మీడియాలో కనపడేది కానీ ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టు ఒక 6 నెలల్లో 1 ఇయర్లో ఏదో ఒక రకమైన ఎండుకు పోయే అవకాశం అయితే. ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆమె మొన్న ఇచ్చిన స్టేట్మెంట్స్ భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదన్నది, అసలు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. డబ్బులు పేదోడి దగ్గర డబ్బులు లేవు, పెద్దోడు అయిపోతున్నాడు, తలసరి ఆదాయంలో ఒక జిల్లా ఒక దగ్గర ఉంటే ఇంకో జిల్లా ఇంకొక దగ్గర ఉంది. ఇట్లా ఆమె కేసీఆర్ 10 years రూలింగ్ మీద, జనాల్లో ఉన్న ఈ సామాజిక న్యాయం అంశం మీద ఆమె ఫోకస్గా మాట్లాడినట్టుంది. అండ్ దట్టు ఆమె తెలంగాణ జాగృతి పోస్టర్లో గతంలో కేసీఆర్ ఫోటో ఉంటుండే. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే సపరేట్గా బ్యానర్ తయారు చేయించి అందులో కేసీఆర్ ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డది. ఇవన్నీ చూస్తుంటే ఆమె లైన్ ఆమె పక్కదారిలోకి వెళ్తున్నట్టు కనబడుతున్నది. అంటే ఎవరైనా సరే, రేపు హరీష్ అయినా, కవిత అయినా, రాము అయినా, ఎవరైనా మైనస్ తెలంగాణ ఎవరు మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళకి స్పేస్ లేదు. మాట్లాడితే వాళ్ళకి స్పేస్ ఏముంది, వేరే ఏం మాట్లాడతారు? యాంటీ బీజేపీ అనువాదం మీదనో, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ వ్యతిరేకం మీదనో మాట్లాడలేరు. అదొక ఫిలాసఫీ. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడలేరు. మరి జాతీయ రాజకీయాలు మాట్లాడలేరు, ప్రాంతీయ రాజకీయాలు మాట్లాడాలి. ప్రాంతీయ రాజకీయాలు అన్నప్పుడు ఇంకేంటిది, మైనస్ తెలంగాణ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి తెలంగాణ నినాదం, తెలంగాణ వాదం, తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే ముందుకు పోవాలి ఎవరైనా. రేపు హరీష్ ఏమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినా, మాట్లాడినా ఈ తెలంగాణ కోణంలోనే మాట్లాడాల. మరి కవితమ్మ మాట్లాడినా అదే మాట్లాడాల. కాబట్టి అందరికంటే ముందే నేనే మాట్లాడితే, ఎందుకంటే ప్రజల్లో మీరు అన్నట్టు ప్రజల్లో ఆ రకమైన చర్చ ఉంది. కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మొత్తంగా కూడా మర్చిపోయి దీన్ని పొలిటికలైజ్ చేసి తెలంగాణ బాధల్ని పట్టించుకోలేదు, తెలంగాణ ఉద్యమాన్ని ఆకాంక్షలు పట్టించుకోలేదు అని బలంగా ఉంది. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అనేది బయట దాని మీద అనేక సభలు, సమావేశాలు చాలా రోజులుగా జరిగినాయి కదా. ఇవాళ ఏదో కవితమ్మ కొత్తగా వచ్చి భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు, తెలంగాణ సంపద కాపాడవలేదు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని కొత్తగా చెప్పేది ఏం లేదు. మనం ఎప్పుడు 90 అంటే ఆమె చెప్తున్న దాంట్లో వస్తున్న అర్థం ఏంటంటే, దాని సారాంశం ఏంటంటే పార్టీలో ఇంటర్నల్గా ఏదో గొడవ నడుస్తున్నా బయటకు వస్తున్నది అన్నది చర్చ. బయటికి వస్తున్నదని కాకుండా తను రాబోయే రోజుల్లో ఏ లైన్ తోటి పనిచేయాలి, ఆ లైన్ మీద ప్రజలు ఉన్నారు, ఆ లైన్ మీద ఉద్యమకారులు ఉన్నారు, ఆ లైన్ భావజాలానికి తెలంగాణలో బలమైన ఆదరణ ఉందనే విషయం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, లేకపోతే చెప్పేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎవరో ఉంటారు కదా అడ్వైజర్లు, వాళ్ళంతా బలంగా చెప్పుంటారు. అందుకనే ఆమె మొదలే ఏదో కొడి కూసింది అంటారు కదా, అట్లా ఆమె మొదలే ఈ విషయాన్ని బయట పెట్టేసింది. ఇక ఒకవేళ హరీష్ కూడా ఈ విషయం మీద రేపు హరీష్ వస్తే మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా, లేదా రాము మాట్లాడే అవకాశం లేకుండా, ఇంకెవ్వరు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉండే రీతిలో ఏమైనా ఆమె మొదలే మొత్తం మాట్లాడాల్సిందంతా కూడా తెలంగాణలో దాదాపుగా అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కొంత ఈ లెఫ్ట్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే తెలంగాణ పిచ్చోళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ మాటల్ని మేము మాట్లాడేసేది. కాబట్టి అది పెద్ద ఆకర్షణగా ఉంది బయట కూడా. నేను చూస్తా ఉన్నా కదా, నాతో ఏవో అంటున్నారు, అరే కవిత బాగా మాట్లాడింది, కవిత బాగా మాట్లాడిందని. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంది, ప్రజల్లో ఏ అభిప్రాయం అయితే ఉందో దాన్ని హైజాక్ చేయడానికి, దాన్ని
లీడ్ తీసుకోవడానికి ఆమె ప్రయత్నం నిజంగానే కేటీఆర్ తో హరీష్ తో ఆమెకి పడట్లేదా? తండ్రితో కూడా పడట్లేదా? ఆమెకి ఎవరితో పడదు. అంతేనా? దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరితో పడదు. ఆమె మొదటి నుంచి కూడా ఆమె విదేశాల నుంచి ఇండియాకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె అంతే. ఆమె ప్రత్యేకత ఆమెకి ఉంటుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళేదో టీబీఆర్ఎస్ అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ టీఆర్ఎస్ అని వీళ్ళు అనుకున్నారు కానీ మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆమె లైన్లోనే పోయింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఆమె జాగృతి పెట్టినప్పుడైనా, ఆమె వేరే కార్యక్రమాలు చేసినప్పుడైనా, లేకపోతే ఇప్పుడైనా కానీ ఆమె ఆ పార్టీలో ఆమె కాక ఇంకెవరైనా ఆమె చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేపడితే పార్టీలో ఉండనిస్తారా? ఒక్క నిమిషం ఉండనిస్తారా? నోటీసులు జారీ అవుతాయి, షోకాజులు జారీ అవుతాయి, ఇంకేదో పార్టీ ప్రోగ్రాం తప్ప వేరే ఏది చేసినా ఉండే అవకాశం లేదు. అంటే ఆమె పార్టీ లైన్ లో ఉందనో, కేసీఆర్ చెప్తే ఇంటదనో, లేదా రాముకి కుటుంబ పరంగా ఉండే అవసరమైతే కేసీఆర్ మరి ఆమెను వదులుకోవడానికి సిద్ధపడతాడా? కేసీఆర్ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆమె డిసిషనే అంతే. ఎవరేమి ఆమెని ఆపలేరు, ఏం చేయలేరు. ఎట్లా ఆపుతారు? ఎట్లా ఆపగలుగుతారు? ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఆమె చూసుకోవాలి. రేపు ఆమె ఏంటిది మరి భవిష్యత్తులో ఆమె నిజమేనా? ఆమె పార్టీ పెట్టబోతున్నారన్న స్మెల్ ఏమైనా మీకు కనబడుతున్నదా? అంటే పార్టీ పెడుతుందా, లేకపోతే ఇదే స్లోగన్ తోటి కొద్ది రోజులు దాని మీద పనిచేస్తుందా? ఏది సామాజిక తెలంగాణ అనే పేరుతో అదో గొప్ప టైటిల్ కదా. సామాజిక తెలంగాణ అనేది దాని వెనుక చాలా అర్థవంతమైనటువంటి ఇది ఉంటది కాబట్టి ఆ బ్యానర్ తోటి పోతే ప్రజల్లో తప్పనిసరిగా ఆదరణ దొరుకుతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ ఈ ముగ్గురిని ఒక తాటి మీదకి తీసుకొచ్చే పొజిషన్ లో ఇప్పుడు లేడా? కష్టం. అంతేనా? తీసుకురావాలంటే ఎట్లా తీసుకురావాలి అంటే ఇంతకుముందు మీలాంటి వాళ్ళు ఒక లైన్ చెప్పేది, కేసీఆర్ ప్లాన్ చేస్తాడు, అందరు ఒకే దొడ్లో ఉంటారు, ఇప్పుడు కేటీఆర్ నచ్చకపోతే కవిత దగ్గరికి వస్తారు, కవిత నచ్చకపోతే హరీష్ దగ్గరికి పోతారు, హరీష్ దగ్గరికి నచ్చకపోతే ఇంకో ఆయన దగ్గరికి పోతారు, అల్టిమేట్గా అందులోనే ఉంటారు అని. ఇప్పుడు అట్లాంటి దానికి ఆస్కారం లేకుండా ఉన్నట్టున్నది. అంటే ఎవరికి వాళ్ళుగా ఏదైనా కానీ కొంతకాలమే నడుస్తుంది. టీకప్ లో తుఫాన్ అనేది మేము కూడా చాలా రోజులుగా అభిప్రాయపడ్డాం. ఇప్పటికి కూడా 50-50గానే ఉన్నాం. కానీ ఇప్పుడు మొత్తంగా పరిణామాలు చూస్తూ ఉంటే, గత చరిత్ర చూసినా, లేకపోతే భారతదేశంలో ఇట్లా కుటుంబ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలలో చరిత్ర చూసినా, సంక్షోభంలో ఉన్నప్పుడు లేకపోతే ఆధిపత్య పోరు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక ఎండుకు పోతుంది. అదే ఏదో ఒక ఎండుకు పోవాల్సిందే కదా. అరే చివరికి మనం చూసినాం కదా, ఎన్టీఆర్ బాలకృష్ణ కూడా దగ్గరికి పోవాల్సిన వచ్చింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా ఈ ఆధిపత్య పోరే లేదు అనేది అయితే ఈరోజు మనం మాట్లాడుకోలేము. ఈ ఆధిపత్య పోరు మళ్ళా సమసిపోతుందా? కేసీఆర్ పక్కన పెట్టి కూడా వీళ్ళ అవసరాల కోసం కలుస్తే కలుస్తారు, లేకపోతే లేదు. ఇంకా కేసీఆర్ ఇప్పుడు మొత్తంగా కూడా వీళ్ళని కలిపి నడిపే అంత శక్తి సామర్థ్యాలు, వయస్సు, లేకపోతే ఆ రకమైనటువంటి మీరు ఆయనతో కలిసి పనిచేసే కదా, క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నది తనకి అంత ఈజీ కాదా? ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం ఆయన ఎప్పుడు దానికి అలవాటు పడ్డాడు కాదు. ఇతరుల మీద ఆధారపడి లేకపోతే గంభీరంగా ఉండి అన్నిటికీ దూరంగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు, మళ్ళీ మనమే అరే మా పాపం అని, అయ్యో అని ఇప్పుడు అదే చేస్తున్నట్టున్నారు, ఎవరికి వాళ్ళు వచ్చేటట్టు చేసి. ఇప్పుడు సపోజ్ ఆయన ఉన్నది బాగలేదు తీవ్ర అనారోగ్యంతో అంటే ఏంది, అందరు పోతారు అక్కడికి. హరీష్ పోవచ్చు, కవిత పోవచ్చు, లేకపోతే రాము రావచ్చు. రాగానే మళ్ళా మీరందరూ మంచిగా ఉండాలా, కలిసి ఉండాలా. ఏ తల్లిదండ్రులైనా దాదాపు అదే చేస్తారు. తీవ్రమైనటువంటి సమస్య ఏదో ఉన్నట్టుగా చేసి అందరూ వచ్చేటట్టు చేసి మనం చూస్తాం సినిమాల్లో కూడా అదే నడుస్తూ ఉంటుంది. మరి అట్లా ఏమైనా అంటే ఇప్పుడు ఏదున్నా కానీ ఇప్పుడు పెరిగినటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులలో ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, కుర్చీ కొట్లాటలు ఏదైతే ఉందో, ఇది ఏదో మామూలుగా సమస్య పోతుంది అని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే అందరు బలంగా ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, అందరూ అంటే డబ్బే కదా. అదే డబ్బే, ప్రజాబలం కాదు, ఆ బలమే. అందరూ బలంగా ఉన్నారు. ఇంకా ఎవరికి వాళ్ళు పార్టీలు నడపగలిగే అంత 20 ఏళ్ళు నడపగలుగుతారు, అంత శక్తి సామర్థ్యాలతో ఉన్నారు. కాబట్టి సరే, ఈ తెలంగాణ ఉద్యమం నేర్పిన భాష, తెలంగాణ ఉద్యమం నేర్పిన అనేక అనుభవాలు ఉన్నాయి కదా.
ఇక దాంతో వాళ్ళు ఇప్పుడు ఏదో కొత్తగా నేర్చుకోవాల్సినంత ఇప్పుడు అవసరం ఒకవేళ హరీష్ కవిత సైడ్ అయితే కేటీఆర్ సాధ్యమైన పార్టీని ముందుకు లీడ్ చేయడం అన్నది కష్టం. ఇక నిట్ట నిలువున ఇక అది ఇక 2 ముక్కలు 3 ముక్కలు కావాల్సింది కష్టం. హరీష్ వితౌట్ హరీష్ బీఆర్ఎస్ ని మనం ఊహించగలమా? హరీష్ యొక్క భాగస్వామ్యం లేకుండా, హరీష్ యొక్క పని విధానం లేకుండా మనం పార్టీని నడపడం అనేది, ఎందుకంటే మేము 99 నుంచి నేను చూసిన, 2000 నుంచి చూసిన, మొత్తంగా పార్టీ నడిపే దాంట్లో చూసినాం కదా. ఆయన చేసే పనులు, పని విధానము డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా సరే రాము భాషా ప్రావీణ్యత ఉండొచ్చు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు గొప్పగా మాట్లాడవచ్చు, పిట్టకథలు చెప్పవచ్చు, లేకపోతే విదేశాల్లో ఆయనకి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాదు, దాదాపుగా 2018 నుంచి కూడా కేటీఆర్ని ఎప్పుడు కూడా మనమే కాదు, స్వయంగా కేసీఆర్ అనేవాడు ఏమి అంత హైదరాబాద్ ఫౌజులు బంద్ చేయమనేది. కేటీఆర్ అంటే హైదరాబాదు, కేటీఆర్ అంటే ఐటీ, కేటీఆర్ అంటే ఈ సైబరాబాదు అనే రీతిలోనే ఉంది. కానీ కేటీఆర్ హైదరాబాద్ సైబరాబాద్ దాటి ఆయన రూరల్ తెలంగాణలో లేకపోతే ఇంకా రైతులను, కార్మికులను ఇట్లా ఈ ఫ్లేవర్ లేదు, అస్సలు లేదు. ఆయనకే వాళ్ళకి అభిప్రాయం లేదు, కేసీఆర్ కూడా అభిప్రాయం లేదు కాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే ఇప్పుడు పూర్వం హైదరాబాద్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈవెన్ కేటీఆర్ కూడా ఏమనుకుంటున్నారంటే హైదరాబాదు సైబరాబాదు నాకుంటే చాలు అని అనుకుంటున్నాడు. కానీ ఒకసారి కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు ఏకమైతే, లేకపోతే తెలుగుదేశం బీజేపీ ఏకమైతే ఈయన అనుకున్నంత సీన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఈయన మనుషులు కావచ్చు, ఈయన ఓటర్లు కావచ్చు, వీళ్ళంతా ఎవరు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వైపు ఉండేటోళ్ళు. కాబట్టి అది కూడా లెక్కలు వేసుకుంటారు మిగతా వాళ్ళు. కేటీఆర్ బలం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఆ బలం ఏంటిది? ఇప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం 2 సంఖ్యలో కర్రలు పెట్టుకొని నడిచినట్టు అది బీజేపీ ఓటర్లు, లేకపోతే టీడీపీ ఓటర్లు, జనసేన ఓటర్లు. కేటీఆర్ బలం ఎక్కడిది అనేది కూడా చర్చ జరుగుతుంది. లెక్కలు వాళ్ళు వేసుకుంటారు కదా. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ ఏమైనా బతికి బట్టగట్టాలంటే ఒకటి దాన్ని టీఆర్ఎస్ చేస్తే తప్ప, ఈ ముగ్గుట్లో ఎవరు టీఆర్ఎస్ చేస్తారు అనేది కూడా చర్చ జరుగుతుంది. మళ్ళా టీఆర్ఎస్ అని ఎవరు దీన్ని ఎత్తుకుంటారు? ఆ టీఆర్ఎస్ అనేది కూడా ఒక బలమే. ఇప్పుడు మామ ఉన్న రోజులు హరీష్ బయటకు వచ్చే అవకాశం ఉండదా? అట్లా మనం కూడా అన్నాం కదా, చంద్రబాబు నాయుడు 1982లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. 82లో మామ మీద ఎన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడిండు, ఎన్ని చేయాలనో అన్ని చేసిండు. ఏమైంది? నీ 84 వచ్చేసరికి 2 ఏళ్లలోనే ఫస్ట్ ఆయన ఏదో రైతు విభాగానికి చైర్మన్ చేసిండు. అట్లా పార్టీలకు పోయాయి. ఇవన్నీ ఏముండవు. అట్లా మనం అనుకోవడానికి, విడిపోవడానికి, కలవడానికి ఈ రెండింటి మధ్య రాజకీయాల్లో పెద్ద విలువలు ఏముండవు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీఆర్ఎస్లో సంక్షోభానికి సంబంధించి భవిష్యత్తులో జరిగే అవకాశాలు ఉన్న పరిస్థితుల మీద ఒక చిన్న విశ్లేషణ. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.